హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. వేడి వేడిగా, కారం కారంగా ఉండే రవ్వ పొంగల్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని, పావు కప్పు పెసరపప్పుని సిమ్‌లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెసరపప్పు ఎర్రగా వేగిన తర్వాత 1కి 3 నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పెసరపప్పు బాయిల్ అవుతూ ఉండగా ఒక మిక్సీ జార్‌లో చిన్న అల్లం ముక్క, మీ కారానికి సరిపడా 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక్కటే వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాలు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి నచ్చనట్లయితే నూనెైనా వేసుకోవచ్చు. జీడిపప్పు వేగిన తర్వాత అదే ప్యాన్‌లోకి మనం ఇందాక మిక్సీ వేసి రెడీగా ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి, పచ్చివాసన పోయేంత వరకు సిమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్‌లోకి అరకప్ బొంబాయి రవ్వని వేసి బాగా దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగుతూ ఉండగానే అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి రవ్వని ఏపుకోవాలి. ఇంకొక గిన్నెలో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో, అదే కప్పుతో 4 కప్పుల నీరు మరిగించుకొని, ఆ మరిగే నీటిని వేగుతున్న రవ్వలో వేసి ఉండకట్టకుండా కలుపుకోవాలి. రవ్వను ఒక్కసారి కలుపుకున్న తర్వాత, ముందుగా ఉడికించి ఉంచుకున్న పెసరపప్పును కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కబడే వరకు ఇలా కలుపుకుంటూ ఈ రవ్వ పొంగల్ని కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పొంగలి రెడీ. కారం మాత్రం కొంచెం మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఈజీ వర్షన్ ఆఫ్ రవ్వ పొంగల్‌ని మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్.